హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ పాయ మేక కాళ్ళ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ముందుగా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ప్యాన్లో చక్కగా ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ ఆకు వేసి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలను చక్కగా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి. అలాగే కచ్చా పచ్చాగా ఫ్రెష్గా తరుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ లోపల ఇవి వేగే లోపల చక్కగా కాళ్ళని శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. సో దీంట్లో కారం కూడా వేసాను. సో అన్నీ చక్కగా మగ్గిపోయి నూనె పైకి తేలినాక ఈ కాళ్ళు కూడా వేసేసి చక్కగా మొత్తం ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా ఒక 2 to 3 minutes తిప్పుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. ఒక 3 minutes అలాగే ఉంచండి. జస్ట్ పైన పెడితే మూత పెట్టి ఒక 2 minutes అలా వదిలేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోండి. అంటే దీంట్లో కళ్ళల్లో ఉన్న జ్యూస్ అంతా వాటర్లో దిగుతుంది. హెల్త్కి చాలా మంచిది. అలాగే హైలో పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్, లేతగా ఉన్న కాళ్ళు అయితే చక్కగా 3 to 4 విజిల్స్ అయిపోతుంది. కాదు కొంచెం ముదురుగా ఉందంటే 5 to 6, 7 విజిల్స్ పడుతుంది అనమాట. సో విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చిన్న టమోటా అలాగే చింతపండు రసం పోసుకున్నాను. చిన్న టమోటా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే చింతపండు రసం పిసికి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అంటే ఆ చింతపండు పులుసు అదంతా మంచిగా పడుతుంది. సో విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర పౌడరీ, అలాగే మీకు కారం ఇంకా సరిపోతే కొంచెం కారం, ఉప్పు అన్నీ చూసుకొని వేసుకొని మంచిగా ఒక 5 minutes ఉడకనివ్వండి. మీకు ఎక్కువ రసం కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదంటే ఇలాగే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.